ఈ రోజు ప్రతి ఒక్క సామాన్య ప్రజలకు కూడా తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్లనే కేవలం రాష్ట్ర విభజన అనేది ఆగిపోయింది. అలాంటి బలమైన నాయకుడు ఉండడం వల్లనే ఈ రాష్ట్రం విభజన కాకుండా ఆగగలిగింది. ఈ రోజు బలహీనులైన ముఖ్యమంత్రులు వచ్చారు. ఇలాంటి బలహీనులైన చేతగాని ముఖ్యమంత్రులు రాష్ట్రానికి రావడం వల్లనే ఈ రాష్ట్ర ప్రజలకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఇలాంటి ఆలోచన చేయాలన్నా కూడా భయపడ్డారు. ఆయన చనిపోయిన 100 రోజులకే రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు గట్టిగా అడ్డుపడలేనటువంటి నిస్సహాయ స్థితి ఆయనది. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయనేమో లెటర్ రావడానికి కారకులైతే ఈయన ఏకంగా విభజన చేయడానికే కారకులయ్యారు. మరి మీరా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడదని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ గారు అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడ్డుపడతా ఉన్నారు తెలంగాణకని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడారు. టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఈటల రాజేందర్ తో, ఏమైంది మీరు తెలంగాణ నిదానంతో మీరు ఎన్నికలకు పోతే నేను దానికి వ్యతిరేకంగా పోయి అభివృద్ధి నినాదంతో నేను తెలంగాణలో మీకంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నాను, ప్రజలు నన్ను నమ్మారు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మలేదని చెప్పి అసెంబ్లీలో మాట్లాడారు. అదేవిధంగా ఈ తెలంగాణ ఉద్యమానికి గట్టి పునాదేసిన జయశంకర్ గారు ఏం మాట్లాడారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోతూనే, ఇదే జయశంకర్ గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోతూనే తెలంగాణకు పెద్ద అడ్డం తొలగిపోయింది మనకని చెప్పి జయశంకర్ గారు మాట్లాడారా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా చిన్నారెడ్డి గురించి చెప్పారు. చిన్నారెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారిని తీసుకెళ్లి లెటర్ ఇచ్చారని. ఆ రోజు నిజంగా రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకు అనుకూలంగా వీళ్లతో సోనియా గాంధీ గారికి లెటర్ ఇప్పించింటే పొద్దున్నే పేపర్లలో గగ్గోలుగా రాసేవాళ్ళు పేపర్ వాళ్ళు. ఎన్ని వ్యతిరేక పత్రికలు ఉన్నాయో మనకందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారికి ఏ ఒక్క పేపర్లో కూడా రాజశేఖర రెడ్డి గారు దగ్గరుండి ఈ లెటర్ ఇప్పించారనేటువంటి విషయం ఏ ఒక్క పేపర్లో రాలేదు. నెక్స్ట్ డే 12వ తేదీ ఆ రోజు వాళ్ళ ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారు వచ్చిన సందర్భంగా ఒక రాజశేఖర రెడ్డి గారే కాదు, అక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు ఉన్నారు, వారితో పాటు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చి లెటర్ ఇచ్చారు చిన్నారెడ్డి గారు. ఆ లెటర్ లో ఏమైనా రాజశేఖర రెడ్డి గారి సంతకం ఉందా? ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంతకం లేదే లెటర్ లో. మరి నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా చేసింటే పాదయాత్ర సందర్భంగా చిన్నారెడ్డి గారు సైమాన్ గో బ్యాక్ అనేటువంటి నినాదంతో, వైఎస్ఆర్ గో బ్యాక్ అనే నినాదంతో ఎందుకు అడ్డుకుంటారు పాదయాత్రను? ఇవన్నీ కూడా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు మీరు రాజశేఖర రెడ్డి గారి మీద నిందేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని ప్రజలు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు మరి నేను అనుకుంటా ఉన్నాను, ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు క్యారెక్టర్స్ ను మార్చేశారేమో అనుకుంటా ఉన్నాను. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ను, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యారెక్టర్ను, ఆయన పాత్రను ఈయన పోషిస్తా ఉన్నాడు, ఈయన పాత్రను ఆయన పోషిస్తా ఉన్నాడు. తెలంగాణ మీద సానుకూలంగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని కేంద్రం ప్రకటన ఇస్తానే చంద్రబాబు నాయుడు గారేమో వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి స్వాగతిస్తున్నాము ఈ నిర్ణయాన్ని, 4 లక్షల కోట్లు ఇంకో రాజధాని కట్టుకోవడానికి ఇచ్చేయండి అని చెప్పి ఆయనేమో మీడియాకు వచ్చి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించాల్సిన ఆయనేమో స్వాగతిస్తున్నానని మీడియాకు వచ్చి మాట్లాడతారు. అక్కడే అడ్డుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు 10 రోజుల తర్వాత మీరు మాట్లాడడం కాదు, ఆ రోజు అక్కడే మీరు గనుక నిన్న మాట్లాడిన మాటలు ఈ నిర్ణయం తీసుకోకముందు మీరు గనుక బయటకు వచ్చి మాట్లాడుంటే ఖచ్చితంగా ఈ నిర్ణయం ఆగిపోయి ఉండేది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న రాజకీయ డ్రామాలు, రాజీనామాలు మీరే చేస్తారు, ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసేది మీరే, మళ్ళీ మీరే ఉద్యమాల్లో పాల్గొంటారు.
ఈ డ్రామాలు కట్టిపెట్టి మీరు ఆ రోజే మరి రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభము సృష్టించుంటే కాంగ్రెస్ పార్టీకి ఈ నిర్ణయం తీసుకున్న ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేసి ఉండదు. ఒక ప్రతిపక్ష నాయకుడు అడగాల్సిన మాటలు 10 రోజుల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అడుగుతారు. ఆ పార్టీ ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇద్దరు కూడా సోనియా గాంధీ గారి డైరెక్షన్ లోనే పనిచేస్తా ఉన్నారు. ఈ ఇద్దరు పార్టీలకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రాల్లో దేశంలో క్విట్ ఇండియా దినోత్సవం, విభజించో పాలించు అనేటువంటి బ్రిటిష్ పరిపాలనను తరిమి కొట్టినటువంటి రోజు. అలాంటి రోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని విభజించు పాలించు అనే నినాదంతో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనను మరిపించే విధంగా తీసుకొని వస్తున్నటువంటి ఈ విధానాన్ని ఈ కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని క్విట్ కాంగ్రెస్ క్విట్ తెలుగుదేశం లాగా రాష్ట్ర ప్రజలు ఈ రెండు పార్టీలను తరిమి కొడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.